ఓం శ్రీమాత్రే నమః. సంపత్కరే సమారూఢ సింధూరవ్రజసేవిత అశ్వారూఢాధిష్ఠితా స్వాకోటికోటిభిరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. మనం విన్న ఈ శ్లోకాల యొక్క తాత్పర్యం ఏమిటంటే, శ్రీ లలితాదేవి సైన్యంలో సంపత్కరి అనే శక్తి దేవత ఉంటారు. ఆమె ఒక పెద్ద ఏనుగుపై కూర్చుని ఉంటారు. అలాంటి వేలాది ఏనుగుల సైన్యం అమ్మవారిని కొలుస్తూ ఉంటుంది. అలాగే అశ్వారూఢ అనే మరొక శక్తి దేవత ఉంటారు. ఆమె గుర్రాన్ని అధిరోహించి ఉంటారు. ఆమె నాయకత్వంలో కోట్లాది గుర్రాల సైన్యం అమ్మవారి చుట్టూ రక్షణగా ఉంటుంది. లలితాదేవి అపరిమితమైన గజ సైన్యం, అశ్వసైన్యం కలిగి పరమేశ్వరి రూపంలో ఉంటారు. అమ్మవారు రథాలన్నింటికన్నా గొప్పదైన చక్రరాజ రథం అంటే శ్రీచక్ర రూపంలో ఉండే రథంపై కూర్చుని ఉంటారు. ఆమె చేతుల్లో సమస్త ఆయుధాలని ధరించి శోభిలుతూ ఉంటారు. అలాగే అమ్మవారికి ముఖ్య మంత్రి అయిన శ్యామలాదేవి అంటే మంత్రినీ దేవి గేయచక్ర రథం అనే ప్రత్యేక రథంపై ఉండి ఎల్లప్పుడూ లలితాదేవిని సేవిస్తూ ఆమె ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారు అని మన శ్లోకాల యొక్క తాత్పర్యం. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి.